పారిస్ ఒలింపిక్స్ నుంచి వినేష్ ఫోగట్ అనర్హత. కుట్ర కోణంపై క్రీడాభిమానులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పారిస్ ఒలింపిక్స్లో పతకం ఖాయం చేసుకున్న భారత రెజ్లర్ వినేష్ ఫోగట్పై అనర్హత వేటు పడింది. పారిస్ ఒలింపిక్స్లో ఆమె 50 కిలోల విభాగంలో పోటీ పడి ఫైనల్స్కు చేరింది. స్వర్ణం లేదా రజత పతకం ఖాయం చేసుకుంది. ఇంతలోనే ఆమెపై ఒలింపిక్స్ సంఘం అనర్హత వేటు వేసింది. దీంతో ఆమె రిక్త హస్తంతో వెనుదిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒలింపిక్స్ సంఘం ఆమెపై అనర్హత వేటు వేయడానికి కారణమేంటంటే ఆమె ఉండాల్సిన బరువు కంటే 100 గ్రాముల బరువు ఎక్కువ ఉండటమే. గత ఏడాది బ్రిజ్ భూషణ్కు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో వినేష్ ఫోగట్ పోరాడారు. పోలీసు దెబ్బలతో పాటు అవమానాలు ఓర్చుకుని దాదాపు ఏడాదిన్నర ఆటకు దూరమైనా ఎంతో కష్టపడి ఒలింపిక్స్కు అర్హత సాధించి ఫలితం దక్కుతుందనుకుంటున్న దశలో ఒలింపిక్స్ బరి నుంచి బయటకు రావాల్సి రావడం విషాదం. కాగా వినేష్ ఫోగట్ పై అనర్హత వేటు వెనుక ఏదైనా కుట్ర కోణం ఉందా అన్న అనుమానాలు కూడా క్రీడా వర్గాలలో వ్యక్తం అవుతున్నాయి. గత ఏడాది భారత రెజ్లర్స్ అసోసియేషన్ అప్పటి అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్కు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో వినేష్ ఫోగాట్ చాలా యాక్టివ్గా పాల్గొన్నారు. రోజుల తరబడి రోడ్లపై ఉద్యమించి చివరకు ఆయన ఆ పదవి నుంచి వైదొలగడానికి కారణమయ్యారు. అప్పట్లో రెజ్లర్ల ఆందోళనను భారత ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచివేయడానికి శతవిధాలుగా ప్రయత్నించింది. కానీ రెజ్లర్ల పట్టుదలకు తలవంచక తప్పలేదు. ఇప్పుడు అనూహ్యంగా వినేష్ ఫోగట్ పై అనర్హత వేటు పడటంతో దీని వెనుక ఏమైనా కుట్ర కోణం ఉందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో వినేష్ ఫోగట్ అస్వస్థతకు గురి కావడంతో ఆమెను ఆస్పత్రిలో చేర్చారు.